రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ సందర్భంగా వారు పలు కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. రైతు వేదికలకు వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానం ద్వారా రైతుల సమస్యలు పరిష్కరించే వినూత్న కార్యక్రమం రైతు నేస్తం. దశల వారీగా 3 సంవత్సరాల్లో 2601 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్ల స్థాపన, 97 కోట్లతో ప్రాజెక్టు అమలు మొదలైన కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ రైతుల యొక్క సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతోని మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొని ఈ రైతు నేస్తం విధానం ద్వారా ప్రభుత్వము రైతులతో కలిసిమెలిసి భవిష్యత్ కార్యక్రమాలు తీసుకుంటుందని చెప్పి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఇందులో ప్రధాన ఉద్దేశము వ్యవసాయ కాలంలో రైతులకు వచ్చే సమస్యలను పూర్తిగా దృష్టిలో పెట్టుకొని మీకు సలహాలు సూచనలు ఇచ్చి సైంటిస్టులతో మీరు ఇంటరాక్ట్ అయ్యే విధంగా మీరు వేసే విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, మీరు పండించే పంట కావచ్చు, పంట తర్వాత అమ్ముకునే విధానంలో మార్కెట్ విధానం కావచ్చు, ప్రతి సందర్భంలో వ్యవసాయం దుక్కి దున్నే నుంచి మొదలు పెడితే పంట ఇంటికి వచ్చే వరకు ఒక మంచి కార్యక్రమం ద్వారా రైతులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా రైతులకు అండగా నిలబడి మీరు పండించిన పంట కూడా లాభసాటి ధర, గిట్టుబాటు ధర అనే కాదు లాభసాటి ధర కూడా మీకు రావాలని ఇవ్వాలన్న ఆలోచనతోటి అంటే పంట మార్పిడి ద్వారా రైతుకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. వీటన్నిట్లలో కూడా మీకు అండగా నిలబడాలని తక్కువ నీళ్లతో తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట ఎక్కువ లాభాలు రైతుకు చేకూరాలన్న ఆలోచనతోని కార్యక్రమాలన్నిటినీ మనం తీసుకోవడం జరిగింది. దీంట్లో రైతుల అందుబాటులో వ్యవసాయ శాఖ అధికారులు అందరూ పోయిన సంవత్సరం సరైన వర్షపాతం లేకపోవడం వల్ల ఈ రోజు రిజర్వాయర్లలో నీళ్లు కూడా అడగంటిపోయినాయి. నీటి సమస్య కూడా తీవ్రంగా ఉన్నది. కరీంనగర్ ప్రాంతంలో, ఖమ్మం ప్రాంతంలో, నల్గొండ ప్రాంతంలో, మహబూబ్ నగర్ ప్రాంతంలో మన వాళ్ళు రిజర్వాయర్ల నుంచి నీళ్లు వదలాలి అన్న డిమాండ్ వస్తుంది. అదే విధంగా తాగునీటి కూడా రేపు సమ్మర్ లో కష్టాలు కాకుండా ఉండడానికి కూడా మనం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాం. రైతులందరూ కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నిటిలో పాల్గొని అందరికీ ఉపయోగపడే విధంగా మనందరం కలిసి పనిచేద్దాం. ఈసారి కరువును మనందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం. రైతులను అన్ని రకాలుగా ఆదుకొని మీరు పండించే పంట లాభసాటిగా ఉండే వరకు మా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.